బంగారం వెండి ధరలు మళ్లీ చుక్కలను అంటున్నాయి. పసిడి ధర ఇవాళ ఒక్క రోజే 2000కు పైగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ 27,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,17,000 దాటింది అంటూ ఇక వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడి పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా 9,000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ 1,82,000కు చేరింది. ఇక మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. హలో సార్. నమస్తే అండి సార్, అంటే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్ ని ఎలా చూడాలి? అంటే ఇది కంటిన్యూ అవుతుందా సార్? ఇప్పుడు ఆల్ టైమ్ హై అంటే ఎక్స్చేంజ్ 132 దాకా వచ్చింది. అదే బయట తీసుకుంటే జిఎస్టీతో 136 దాకా వచ్చింది. అక్కడి నుంచి మీకు లో మానే 120 కట్ అయ్యి కొంచెం 119 అట్లా వచ్చి మళ్ళీ పెరిగింది. సో మార్కెట్ తో పాటు పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు పెరుగుతుందంటే ఏమన్నా కొంచెం రేపు రిజల్ట్స్ ఉన్నాయి కదా, బీహార్ రిజల్ట్స్ ఏమన్నా ఉన్నాయి. సో అదేమన్నా కొంచెం నెగిటివ్ వస్తుందేమో అన్న ఒకటి ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కరెక్ట్ గా లేవు. లాస్ట్ టైం 2 సార్లు వచ్చినాయి కూడా రివర్స్ అయినాయి. అదేమన్నా ఉందేమో అని చెప్పి ఈ ఎస్ఎస్ క్లాస్ గోల్డ్ కూడా కొంచెం పెంచుతా ఉన్నారని అనుకోవచ్చు. మేబీ రేపటికి మళ్ళీ రేపు గోల్డ్ తగ్గచ్చు, మార్కెట్ పెరగచ్చు. ఇది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ప్రకారం జరిగితే అది కనుక రివర్స్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల కావచ్చు. ప్లస్ ఎక్రూయింగ్ కూడా బ్యాంక్ ఎక్రూయింగ్ సెంట్రల్ బ్యాంక్ వరల్డ్ లెవెల్ మన ఆర్బీఐ కూడా మనం $19 బిలియన్ అబోవ్ ఈ సంవత్సరం ఎక్రూ చేసాం. సో ఇంకా ఎక్రూ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే గోల్డ్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ అంటే మన డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాం. సో ఫ్యూచర్ లో ఓన్ కరెన్సీతో ట్రేడ్ చేయాలి అనేది ఉంటుంది కాబట్టి ఐఆర్సీ ఇప్పుడు ఫామ్ అయింది. ఇప్పుడు ఆయిల్ కొన్నా కొన్ని మన కంట్రీస్ తో మనం వాస్ట్రో అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంక్ లో ఓపెన్ అవుతున్నాయి. ఆ అకౌంట్స్ ద్వారా యుఎస్ కి ట్యాక్స్ కట్టకుండా డైరెక్ట్ గా మనం ట్రేడ్ చేస్తున్నారు. మనమే కాదు, ఇంకా వేరే చైనా గానీ రష్యా గానీ వేరే కంట్రీస్ అన్ని మెయిన్ శాంక్షన్స్ యుఎస్ రష్యా మీద చేసిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్ గా కొంచెం గోల్డ్ మళ్ళీ పెరుగుతుందా అంటే ఇలాంటి గ్లోబల్ సిచ్యువేషన్స్ ఏమన్నా కొంచెం టైట్ గా సిచ్యువేషన్ నెగిటివ్ గా ఉన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లు ఉంటాయి. లేదంటే కన్సాలిడేషన్ మోడ్ లో బాగా పెరిగి కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా మీకు 10% దాకా తగ్గింది. అదే సిల్వర్ అయితే మీకు 28% తగ్గి మళ్ళీ కొంచెం రికవర్ అవుతున్నాయి. మళ్ళీ 155, 157కి వచ్చింది వాళ్ళ సిల్వర్ అయితే. సో కొంచెం మళ్ళీ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ చూడొచ్చు. గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకూడదు, అవసరార్థం. ఎందుకంటే ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు కాబట్టి ఆ ఫ్లో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వెయిట్ చేస్తే పెరుగుతుంది, కొంటే తగ్గుతుంది. సో అందుకని ఏదైనా అవసరార్థం స్టాగర్డ్ మేనర్ లో చిన్నగా పాటుగా ఎక్కువ చేసుకుంటే అవసరార్థం ఎంత ఉందో అంతవరకు చేస్తే బెస్ట్. అదే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే మీకు సిల్వర్ లో చేయొచ్చు. ఇప్పుడు దాకా బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ అనుకున్నాం, బట్ థర్డ్ బ్రదర్ ఈజ్ ఆల్సో జాయినింగ్ దట్ అంటే కాపర్ కూడా ఈజ్ జాయినింగ్ ఇన్ ద రేస్. నేను కూడా ఉన్నాను ఆ రేస్ లో అని కాపర్ కూడా ముందుకు వస్తుంది. సో కాపర్ కూడా ఫ్యూచర్ లో కాపర్ లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఈ మాక్సిమం 80% సిల్వర్ లో పెట్టచ్చు, ఒక 20-30% కాపర్ లో పెడితే మీకు లాంగ్ రన్ లో 5 years అబోవ్ పెట్టుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి ప్రభు గారు ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ అండి.